ఇట్లేముంది 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు ఓడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణానదీ జలాలు గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా. పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని, వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామ సాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించిండ్రు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం పారిపోతామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకున్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా.
ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం. ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే. అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం. ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది. తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం. మొత్తం సభలు పెడతాం. కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిడిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ ఇక తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం. తెలంగాణ కోసం భయపడం. దాకానే పోతాం. ఈ కొండ మీద గోప అయినా సరే కొట్లాడతాం తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏం లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్లు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వంలో భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాము. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దూసుకపోతా నువ్వుకుంటామే, నాకు అర్థం ఎవరైతుంది. ఏమైనా ఉండొచ్చు కాక, ఏమైనా ఉండకపోవచ్చు కాక, నీ చేయబెట్టి పైసలు కూర్చుకుంటా నువ్వుకుంటావా? సాధారణ కాడికైతే కొట్లాడతాం కదా.